నాతో పాటు యాంకరింగ్ చేయడానికి తమన్నా వస్తుందని చెప్పారు సార్ యాక్చువల్లీ ట్రై చేశాను సార్ కొంచెం డేట్లు టైట్ అయ్యి కుదరలేదు సార్. డేట్లా ఏ సినిమాకి? అంటే బాహుబలికి సార్. అది బాహుబలి అయితే ఇక్కడ మొహమ్మద్ అలీ అయ్యా. ఇప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు డేటు తమన్నా రాజమౌళి గారికి. నాకు ఒక రోజు కూడా ఇవ్వదా ఇక్కడ యాంకరింగ్ చేయడానికి? సార్ మీకు తమన్నా కాకపోయినా ఆల్మోస్ట్ తమన్నా అంత ఒక అమ్మాయిని తెచ్చాను సార్. ఎవరు? తమన్నాలో నాకు సగం 50% ఓకే. లేదండి, నాకు పక్కన యాంకర్ ప్రభాస్ అని చెప్పారు. ప్రభాసా? భుజం మీద లింగం వేసుకుని వస్తున్నాడమ్మా. ఎయిర్పోర్ట్లో ఎలా చేయలేదు అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వస్తున్నాడు. ఏమ్మా వచ్చిన ప్రతి అమ్మాయి మహేష్ బాబు కావాలి, ప్రభాస్ కావాలి, పవన్ కళ్యాణ్ కావాలంటే మేము అవసరం వద్దా? అలా మేము పడిరామా నీకు యాంకరింగ్కి? లేదు అలీ గారు, నాకంటే ఏంటి సార్ ఈ కొత్త అందమైన తమన్నా ఆల్మోస్ట్ తమన్నా కన్నా పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నాం. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని షో కంటిన్యూ చేస్తే నేను. నువ్వు జంపా? యా పని ఉందా? చిన్న పని. అయితే వెళ్ళిపో. జై మహేష్మతి. బాయ్ సార్. yes let's hear it రానా దగ్గుబాటి. ఏంటి మ్యాటర్ ఏంటి? సరే సార్, ఇంకా మీతోనే అడ్జస్ట్ అయిపోతాను నేను. నాతో అడ్జస్ట్ అవ్వద్దమ్మా. మీ ఫాదర్ కూడా వచ్చున్నాడు, మా ఆవిడ కూడా వచ్చింది. పుసుకాని ఏమైనా అనుకుంటారు. నువ్వు కావాలంటే ఇక ఇగో ఈ ఎదురుగుంట డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు, అందమైన మన బాలయ్య బాబు చూసారా? బాలయ్య బాబు అవుతున్నాడు. మ్యాటర్ ఏంటంటే ఈ స్టేజ్ మీద అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్లు ఉంటాయి, డాన్సులు ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, అవార్డ్స్ ఉంటాయి, మధ్యలో ఒక చిన్న కామెడీ స్కిట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ హీరోయిన్ని అందంగా చూపించాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? డైరెక్టర్కా, ప్రొడ్యూసర్కా, హీరోకా? అంటే మేకప్ మ్యాన్ వల్ల అనుకుంటాను సార్. నేను మేకప్ మ్యాన్ అందంగా చూస్తే హీరోయిన్ ఎప్పుడైనా. కాదమ్మా, మేకప్ మ్యాన్ మేకప్ వేసి వెళ్ళిపోతే ఇక్కడ అదుంది అక్కడ అదుంది తీసేయండి అని చెప్పే వ్యక్తి ఎవరు? కెమెరామెన్, అది అందుకే క్యాచ్. చూసావా, నువ్వు బాడీ ఎదిగిన తప్ప నీకు బ్రెయిన్ ఎదగలేదమ్మా. భగవంతుడు నీకు అది ఇవ్వలేదు అనుకుంటా. నీకు ఇచ్చి ఉంటే డెఫినెట్ గా ఇగో ఇలా ముందు కూర్చొని దానివి ఇక్కడికి ఎందుకు వచ్చేదానివి? అక్కడ చూడు రాశి కన్నా పక్కన హీరో. సో అందుకని ఫస్ట్ అందాన్ని చూసేది కెమెరామెన్. అక్కడి నుంచి అమ్మా ఇలా తిరుగు అలా తిరుగు అని చెప్పేది డైరెక్టరు. సో మనకి అమ్మ నాన్న లాంటోళ్ళు కెమెరామెన్ అండ్ డైరెక్టర్. మాస్టర్, ఈయన సంపాదన మొత్తం బట్టలకి, షూలకి, మేకప్కి సరిపోతుంది. హీరోయిన్లు జనరల్గా ఎప్పుడు చూసినా కూడా మొత్తం ఎక్కడ చూసినా బ్రాండెడ్ అండర్వేర్తో సహా. ఎందుకంటే వాళ్ళకి అవసరం, ఫైట్ చేస్తారు కాబట్టి. ఇదిగో ఆయన దగ్గర ఫైటింగ్ నేర్చుకో. అనుష్కకి కత్తి తిప్పడం ఆయన నేర్పించాడు. నీకు కత్తి ఇస్తాడు, కాయగూరలు కోసుకో. బేసిక్ గా ఫస్ట్ సినిమాటోగ్రఫర్ హీరోయిన్ ని అందంగా చూపిస్తే చాలు అనేసి అన్నారు. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే నేను బెస్ట్ హీరోయిన్ అవార్డ్ని ఏదో ఒక రోజు సాధిస్తానంటారు? అంటేనమ్మా, తమన్నాకి కొన్ని టిప్స్ నేను ఇచ్చాను, అందుకే ఆ రేంజ్ లో ఎదిగింది. సో నీకు ఎప్పుడైనా కావాలన్నప్పుడు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్తే నేను తప్పకుండా నీకు ఆ టిప్స్ చెప్తాను. నెక్స్ట్ టైము నువ్వు ఆ లైన్లో కూర్చొని ఉంటావు. అక్కడ కూర్చోవాలంటే అన్ని చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడే వెళ్ళి కూర్చోవచ్చుగా. లేదమ్మా, దానికి ఒక లెక్క ఉంటుంది. ఎలా పడితే అలాగా కూర్చొనేవారు. అవునా? అవును. ఓకే, మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది మీరు నాకు హైదరాబాద్లో చెప్తారు. తప్పకుండా ఇస్తా. అమ్మో బాబు గారు బొమ్మ అంటే మంచి చీర కట్టుకోవద్దు అనుకున్నాను, చూస్తే కాటర్ వెళ్ళి అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది అలీ గారు. నెక్స్ట్ సైమాలో నేను అలా పర్ఫామ్ చేయాలంటే మీరు నాకు బ్యాక్ స్టేజ్ నేర్పించిన స్టెప్స్ అని నేను వేయాలి, అంతే కదా? లేదమ్మా, ఇప్పుడు ఆడదాని అందం పొగడాలంటే ఎవరు ఇండస్ట్రీలో? ఫస్ట్ ఏమైనా ఐడియా ఉందా నీకు? హీరో పొగుడతాడు అంటే పాటల్లో. అలా కదమ్మా, హీరో ఎలా పొగుడతాడు? ఎవరు చెప్తే పొగుడతారు? డైరెక్టర్ చెప్తే పొగుడతారు కాదు, లిరిక్స్, పాటలు, పాట రూపంలో, మాట రూపంలో ఫస్ట్ వాళ్ళు వర్ణించిన తర్వాత దాన్ని మన మ్యూజిక్ డైరెక్టర్ వర్ణించిన తర్వాత ఆ తర్వాత హీరో దానికి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చి మంచి సూట్ వేసి ఏ స్విట్జర్లాండో ఊటీయో తీసుకెళ్ళి అప్పుడు నిన్ను పొగుడతారు. లైక్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు లాగా. వీళ్ళందరినీ చూస్తుంటే అలీ గారు, నేను కూడా ఎందుకు పాడకూడదు, నేను కూడా ఎందుకు నెక్స్ట్ సీజన్లో యూనో. ఎవరు, నేనా నువ్వా? మీరు పాడతారా? నేను పాడతానా? పలేదాన్ని. నేను పాడే ఈ స్టేజ్ మీద ఎలా వచ్చాను. చిన్నప్పుడు నేను చాలా అద్భుతంగా పాడేవాడిని, తెలుసో లేదు. ఏదో ఒక లైన్ పాడి వినిపించండి. हम तुम टिंग टक चिंग टिंग टक चिंग टिंग चक एक कमरे में बंद हो टिक टक टिंग टिक टक टिंग टिक टक टिंग और चाबी खो जाए. అలా అయితే ఎంత బాగుంటుందో.
కానీ కష్టం, ఒక రూమ్ ఇవ్వాల, వేరే వేరేగా ఇచ్చారు. వద్దు సో అందుకో నీకేమైనా పాడటం వచ్చా? నాకు అఫ్ కోర్స్ నాకు చాలా పాటలు వచ్చు. ఏది ఒక లైన్ వదులు, రెడీగా ఉండండి మీ అందరూ. టైం బాంబ్ పేలిందే పిల్ల నీ చూపుల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. ఓహో గట్టిగా పాడకమ్మా, తీసుకెళ్ళిపోతారు ఇక్కడ బాంబు. ఓకే అది చెట్టా ఈకలా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ డాలి గారు నాకు ఫ్లో ఏంటో అది కాబట్టి ఓన్లీ దుబాయ్లోనే పండుతుంది అమ్మా. ఆ వాటర్ వేస్తేనే పండుతుంది. అది కాయ కచోడి అని ఒక చెట్టు, అది